అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్, అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ చేస్తాం అనే ప్రగాఢ నమ్మకం. సో ఆఫ్ సెట్ రవితేజ గారి, ఆన్ సెట్ రవితేజ గారి ఎనర్జీ గురించి మా అందరికీ తెలుసు. ఆఫ్ సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పు. మొదలు I think ధమాకాకి ఇప్పటికి there was no difference, or మాకు ఏదో కొంచెం గ్యాప్ అయ్యి ఏం అనిపించలేదు అది నాకైతే. ఇట్ వాజ్ యాజ్ యూజువల్ అండ్ హీల్ బ్రింగ్ ఇట్ అవుట్. ఒకటి ఉండే అక్కడ ఇంకా పాపంతో ఇంకా ఓపెన్ అయ్యేది కదా తర్వాత అసలు అప్పటికి ఇప్పటికి మీరు నోటీస్ చేసిన చేంజ్ అదేనా తనలో? బాగా ఓపెన్ అయ్యి మాట్లాడటం. అంటే బేసిక్ గా మనం కంఫర్ట్ అయితేనే కానీ మాట్లాడలేము కదా. సో నౌ షీ ఈజ్ లైక్ ఇంకా ఇంకా లేదు అయిపోతుంది మాక్సిమం టోటల్ క్లియర్ అసలు. ఇంకా నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటుంది మీరు? నెక్స్ట్ సినిమా చేస్తారు కదా? అంటే చేస్తాం ఆబ్వియస్లీ యానిమల్ అంటే ఆవిడ ఇన్హిబిషన్స్ లేకుండా లైక్ ఫుల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్ గా. ఆఫ్ సెట్ రవితేజ గారు ఎలా ఉంటారు చెప్పు? ఆఫ్ సెట్ ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్. లైక్ ఎలా చెప్పాలనేది మీకు అదొక వైబ్. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ కంపారిజన్ చెప్పు. అది కబుర్లకి బెస్ట్. అంటే నేను నా మాక్సిమం కబుర్లు చెప్పుకునేది లైక్ ఐ థింక్ నాకు కూర్చొని లోపల ఉన్న లీల ఉంది కదా, ఈ సెట్ లో రాగానే బాగా లీల బయటకు వస్తుంది. మీరు తీసుకొస్తారు ప్రతి ఒక్క లోపల ఉంటారు కదా. అవును సార్ తీసుకొస్తారు బయటకి. అదే ఆడ కూర్చుబడి కథకలి బయటకు వచ్చి but fully I have lots of fun. ఈ మూవీ చేసేటప్పటికల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందా లీలా? అయిపోయింది. ఓకే, డాక్టర్ ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని? ఇంకా మీ మైక్ బయటకు వచ్చి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ పల్స్ చెక్ చేయమంటున్నా ఉందా? ఏమని కొట్టుకుంటుంది? సినిమానా టీవీ మాస్ జాతర 31st వచ్చేసావు నువ్వు ప్రమోషన్స్ మోడ్ లోకి కంప్లీట్ గా. అవును రవితేజ గారు, మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే రైల్వే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో అనుభవేను దాని తర్వాత అనేసి అప్పుడు అనేసి తర్వాత చెప్తాము. పర్లేదు, ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్, అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ టైంకి ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు. అది నేను రాయడానికి లేదు. ఆర్పిఎఫ్ అది బాగుంది, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్. రైల్వే పోలీస్ తెలుసు, ఐఎమ్ రైల్వేస్, మీరు ఆర్పిఎఫ్. ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్, డిపిఎం, ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా, మా ఫ్యామిలీస్ బాగా పరిచయం. వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు, ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్, మీకు ఎప్పుడూ అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు. నాకు నచ్చితే చేసుకుంటుంది మొదటి నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా కదా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో, వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా అడిగాను, లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు, ఇంకా దాని తర్వాత అప్పుడు ఆయన అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం కావట్లేదు, ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు, ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని, అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్.